మీడియా మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనేటువంటి ఒక స్లోగన్ పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సహా అనుచర గణమైనటువంటి మంత్రులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది పట్టుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి ముంగటికి పోతున్నారు. వాళ్ళకి ఇది తప్ప వేరే ఎజెండా లేదు. ఇందాక చాలా స్పష్టంగా ఎస్ కుమార్ గారు చెప్పినారు. వాళ్ళు చెప్పినటువంటి ఏ పథకాలు కూడా అమలు కాలేదు కాబట్టి మేము ఈ పథకం అమలు చేసినాము అని చెప్పి అదొక ఎజెండాగా జనం దగ్గరికి పోయే ముఖం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని చెప్పి భారతీయ జనతా పార్టీ లోపాయికారిగా బీఆర్ఎస్కి ఏదో సపోర్ట్ చేస్తుందని చెప్పి లేని ప్రాపగండా ఒకటి క్రియేట్ చేసి ఈ గోబెల్స్ ప్రచారంతో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. మేము చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని రక్షించినారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని సంతోష్రావు గారిని రక్షిస్తలేరా? నయీం ఆస్తుల కేసులో ఎవరిని రక్షిస్తున్నారు? మేము అధికారంలోకి వస్తే నయీం దోచుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 20 నెలలైనా కూడా ఈ రోజు వరకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని రక్షిస్తలేరా? ఈ ఫార్ములా కార్ రేస్ ఉన్నది. ఈ రోజు వరకు మీరు కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే 190 ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు కాపాడినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితారావు గారిని, సంతోష్రావు గారిని, వారి అనుచర గణాన్ని, ఇవాళ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు గారిని కూడా బతికి బట్టగట్టే ఏర్పాటు చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% బీఆర్ఎస్ తోటి అంటగాగుతూ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉల్టా బట్టగాల్చి భారతీయ జనతా పార్టీ మీద నెపం రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక్కటే కాదు, భవిష్యత్తులో రాబోయేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పు చెప్తారు. ఏం చేసిండ్రు మీరు ఫోన్ ట్యాపింగ్ కేసుని? మీకు 20 నెలలు 21 నెలలు అవకాశం ఇస్తే తెలంగాణ ఏం చేసినారు మీరు? ఈ రోజు వరకు కూడా సిబిఐకి అప్పగించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే మీరెందుకు సిబిఐకి ఒక లెటర్ రాస్తలేరు? మీరెందుకు ఇమ్మీడియట్గా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తలేరు? ఏమనంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఉన్నది, ఆయన పోయి అక్కడ బెయిల్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనను అరెస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టికే మేము ఉంటున్నాము అని అంటున్నారు. ప్రభాకర్ రావు తప్పిస్తే మీకు వేరేటో లెవెల్ దొరకలేరా? మా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మా హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా చెప్పినారు, మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సమాచారం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతున్నామని తెలియగానే దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తీసుకుపోయి మూసిలో పడేసిండ్రు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎక్కడ కూడా ఒక్క అడుగు ముందుకేయలే. ఇది బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి ప్రయత్నం కాదా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఎవరి ప్రయోజనాల కోసం మీరు బీఆర్ఎస్ను కాపాడుతున్నారు? నిన్నగాక మొన్న మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ అయితే కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశాలను రిపోర్టుగా రాసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే కూడా దాంట్లో కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు మావోయిస్టులతోటి అంటగాగుతున్నారు, మావోయిస్టులతోటి సంబంధ బాంధవ్యాలను నెరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి దోపిడీ చేస్తున్నాయి అనేటువంటి వాటికి చాలా ఆధారాలు మావోయిస్టుల దగ్గర నుంచి దొరుకుతున్నాయి. ఇవాళ నక్సల్స్ ముక్తు భారత్ చేయాలి అని చెప్పి ఒక దిక్కు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు
కంకణం కట్టుకొని ఇవాళ భారతదేశానికి ఈ నక్సల్స్ నుంచి మావోయిస్టుల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి దక్కాలి అని చెప్పి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంటే మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గత బీఆర్ఎస్ పార్టీ మంత్రులు మీరంతా కలిసి మావోయిస్టులతోటి కుమ్ముక్కై జనం సొమ్ము దోపిడీ చేసి తీసుకుపోయి డంపులల్లో పెట్టుకుంటే ఆ పైసలు తెచ్చుకొని మీరు ఇలా ప్రభుత్వాలల్లో ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టుగా నడుపుకుంటున్నారు. దేశద్రోహం కేసు పెట్టాలి మీ మీద. నిన్నగాక మొన్న భారత ఆర్మీ పైన మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మావోయిస్టులతోటి అంటగాగుతారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మావోయిస్టులుంటే బాగుండు అని మాట్లాడతారు. మరి మావోయిస్టులే వచ్చి ప్రభుత్వాన్ని పరిపాలిస్తే మీరెందుకు మరి రాజీనామా చేయండి. రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం మొత్తం రాజీనామా చేస్తే మావోయిస్టులే వచ్చి పరిపాలన చేస్తారు. ఇక్కడ మీ ప్రభుత్వము మీ యంత్రాంగము గత బీఆర్ఎస్ పార్టీని బతికించడం కొరకు మావోయిస్టులను రక్షించడం కొరకు ప్రజల సొమ్ము దోపిడీ చేయడం కొరకు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి అని. కాబట్టికనే మాకు 10,000 ఓట్లే వస్తాయట, మేము మొత్తం మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇస్తామట. మరి హుజరాబాద్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి పొన్నం ప్రభాకర్ గారు? మీరు అప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినారా లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేసినారా? మునుగోడు బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మరి మీరు అప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసినారు? దుబ్బాక బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మరి అప్పుడు వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసినారు? మాట్లాడితే అర్థం ఉండాలి. మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే అర్థం ఉండాలి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి డేటాను మొత్తం తీసుకుపోయి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్ అందరూ కూడా తీసుకుపోయి మూసీలో ఎట్లా వారేసినరో రేపు పొద్దున బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ ప్రజల సంక్షేమాన్ని తీసుకుపోయి వీళ్ళు హుస్సేన్ సాగర్లో అట్లనే వారేస్తారు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేవలం మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవాలి, కులాలను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవాలి, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లు సంపాదించుకోవాలి, లేకపోతే ఎలక్షన్ల టైంలో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తికి తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వాలి, పక్క పార్టీలలో ఉన్న నాయకులను కొనుక్కోవాలి. ఇది తప్పించి కాంగ్రెస్ పార్టీకి వేరే ఎజెండానే లేదు. బీజేపీని బదనాం చేసుడు తప్పించి బీఆర్ఎస్ పార్టీకి ఇంకో ఎజెండా లేదు. ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ పైన ఎంత బురద జల్లినా బురదలోంచే కమలం పుట్టినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఒక అసెంబ్లీ నుంచి 8 అసెంబ్లీలకు వచ్చింది. ఇవాళ 2 ఎంపీల నుంచి 8 ఎంపీల దగ్గరికి వచ్చింది. అసలే లేని ఎమ్మెల్సీ నుంచి 2 ఎమ్మెల్సీ స్థానాలను మేము గెలుచుకున్నాం. రేపు పొద్దున్న జరగబోయేటటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా గతం నుంచి 7% నుంచి ఇవాళ మా ఓటు బ్యాంక్ 33%కి ఎట్లా వచ్చిందో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా అంతే స్థాయిలో ప్రజలను మమ్మల్ని ఆదరిస్తారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. ఇవాళ వాళ్లకు రేషన్ బియ్యం ఇచ్చినా, ఇవాళ వాళ్లకు సడక్ యోజన కింద రోడ్లు వేసినా, ఇవాళ వాళ్లకు ఐమాస్ లైట్లు పెట్టినా, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు పెట్టినా, వాళ్లకు వస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా అది కేంద్ర ప్రభుత్వ పథకం అందుతుందే తప్ప వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకం ఏది కూడా అందుతలేదు. మీదికెళ్ళి మళ్ళా మన పెద్దసారు బెదిరిస్తున్నాడు జనాలను, బిడ్డ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గిట్లా మాకు ఓటేయకపోతే మేము గెలవకపోతే సన్న బియ్యం బంద్ చేస్తామని. రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పెట్టినటువంటి పథకమా ఇది? లేకపోతే సోనియా గాంధీ గారు పెట్టినటువంటి పథకమా ఇది? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకమా? ప్రధానమంత్రి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం పథకం ఇది. ఈ పథకంలో 5 కిలోల బియ్యం ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 1 కిలో మీద 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నేను ఒక రిసీట్ తెప్పించుంటి మా నర్సంపేట నుంచి, రేషన్ షాప్ దగ్గర నుంచి. చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా రసీదు మీద రాసిన్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత. ప్రజలకు కూడా మేము చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలను విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. మీరు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కొరకు, మీ కొరకు ఎట్లా పనిచేస్తుందో ఆలోచించి అభివృద్ధి కొరకు బీజేపీకి ఓటేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారి ఈ పథకాన్ని జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఓడిపోతే ఈ పథకం బంద్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలా. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ప్రజల్ని బెదిరిస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.